బాబు గారు శివాజీ పండగ శుభాకాంక్షలు అండి. ఎస్, సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్సో నాకు చిన్న గర్వంగా ఉందండి. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎవ్రీ వీకెండ్ మీరు వచ్చి మీరు హోస్ట్, ఈరోజు మా బాస్కి నేను హోస్ట్. చాలా హ్యాపీ ఫీలింగ్ అండి. శివాజీ, మన నా సామరంగం మొదలు పెట్టే ముందు ఐ వాంట్ టు ఆస్క్, బాబు బిగ్ బాస్ తర్వాత ఎలా ఉంది లైఫ్? అండ్ ఐ సీన్ బిగ్ బాస్ అండి. అవునా? అంటే ఒక రియాలిటీ నుంచి మళ్ళీ రెగ్యులర్ లైఫ్లోకి వచ్చినట్టుందండి. అంటే అబద్ధాలు మాట్లాడుకుంటా, అరుచుకుంటా, ఫోన్లో ఎమోషన్ ఫీల్ అవుతా, ఏదో గ్రీడీ అవన్నీ కట్ ఆఫ్ కదా అక్కడ? అవన్నీ కట్ ఆఫ్ అండి. ఆ డిస్టర్బెన్స్ అన్ని కట్ ఆఫ్. నేను బతుకున్నంతకాలం బిగ్ బాస్ని ప్రమోట్ చేస్తూనే ఉంటాను సార్. చాలా గ్రేట్ షో అండి. నేను అక్కడ ఉన్నప్పుడు చెప్పాను, ఇక్కడికి వచ్చినా కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలకు వెళ్ళినా కానీ ఇదే మాట, బిగ్ బాస్ గురించి ఎవడన్నా మాట్లాడితే మాత్రం వాడు ఎంత పెద్దోడైనా ఐ డోంట్ కేర్, ఇదే మాట అండి నేను చెప్పాను. బిగ్ బాస్ ఈజ్ అ వండర్ఫుల్ షో అండి. నాకు బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తూ మొదలుపెట్టిన తర్వాత నేను ఏం చేశానంటే, దాంట్లోంచి ప్రతిరోజు చేయలేము, సండే మాత్రం ఫోన్ కట్టేస్తాను. ఫోన్ కట్టేసి ఎవరిని కలవను, ఎవరిని చూడను. అంటే అది ఒక డే కంప్లీట్ బ్రెయిన్కి రిలీఫ్ వస్తుంది. దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటే పోతే ఇంకా హ్యాపీ. కష్టంగా మీరు ఇంకా మన్మధుడు కంటే యంగ్ మన్మధుడిలాగా అయిపోతారు టోటల్ గా. కానీ నాకైతేనండి, నేను ఒకటి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే, హౌస్లో ఉన్నప్పుడు నాకు సైట్ ఉండేదండి, తగ్గింది సార్. ప్రామిస్గా చెప్తున్నాను. ఎప్పుడైతే వచ్చి ఫోన్ చూసాను సార్, నమ్మరండి, మళ్ళీ గ్లాస్ పెట్టుకోవాల్సి వస్తుందండి ఏదైనా కనపడటానికి. చూడండి సార్ ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో ఇవన్నీ. ఫోన్ ఇలా చూస్తాను కదా, నిజంగా అండి. నా స్వామి రంగా నేను మిస్ అయ్యాను సార్ బిగ్ బాస్ హౌస్. వినండి, ఐసైట్ ఉన్న వాళ్ళందరూ నా స్వామి రంగా మిస్ అయ్యా. నిజంగా అన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి బాబు గారు. నిజంగా నేను నరేష్, నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్న ఆర్టిస్టులు ఎవరైనా అవకాశం ఇస్తే మాత్రం బిగ్ బాస్ కనీసం 4-5 వారాలైనా ఉంటారండి. లైఫ్ లేదు, అందరు నన్ను అదే అనుకున్నారు, ఈడు ఎవరినొకడిని వేసేసి వస్తాడు 1 వారం 2 వారాల్లో, మా ఆవిడ అన్ని ఎవడొకటి కొట్టి చేస్తావు, అక్కడ అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. లేదు, అదొక అద్భుతం. ప్రమోట్ చేయడానికి లోపలికి వెళ్ళాను, ఆ అరగంటే నాకు పట్టేసి పీకేసి ఆమె క్లాస్ట్రోఫోబిక్ అండ్ నాకు అసలు ఉండదు బాబు. ఏమో మరి ఆ అరగంట కూడా నాకు చాలా కష్టం. లేదు రాజ్, నిజం చెప్తున్నాను కదా. నేను వెళ్ళే ముందు రోజు ఒకవేళ ఫస్ట్ వెళ్ళగానే నా సీక్రెట్ రూమ్ వివరిస్తే ఆ సఫికేషన్ ఉంటుందేమో ఎలా అని ఈ టెన్షన్ ఉంది. కానీ అదే నైట్ నేనేమనుకున్నానంటే, మా ఇల్లు కిలోమీటర్ త్వరలోనే ఉంది కదా, నేను ఎందుకు భయపడాలి దీనికే. ఫ్రైడే అది పోయింది సార్. ఎప్పుడైనా గోడ దూకేసి వెళ్ళిపోవచ్చు కదా. లేదు, పక్కనే ఉన్నా కదా, మనం ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, ఏదో కేవ్స్లోకి వెళ్ళిపోతున్నట్టు ఎందుకనేది ఫీలింగ్ అండి. అది పక్కన పెడితే బాబు గారు, హౌస్ అనేది అద్భుతం. దాని గురించి నేను బతుకున్నంత కాలం దాన్ని ప్రమోట్ చేస్తూనే ఉంటాను. ఆ హోస్టింగ్ కూడా మీరు చేస్తూనే ఉండాలి. మీరు ఉన్నంతకాలం జరుగుతుందండి. మీరు లేనప్పుడు ఆ షో లేదు. నేను ముఖస్థుతిగా మీకు ఎదురుగా చెప్పట్లేదండి. ద వే యూ షోని నడిపించే విధానం చూస్తారండి, అది జనం ఫిదా అయిపోయారండి. ఈ ఇయర్ అందుకే కదండి మీకు ఎంత వచ్చిందండి, 21.7. ఇండియాలో ఏ రియాలిటీ షోకి లేదు. అది జస్ట్ బికాస్ సార్. నేను ఐ సీన్ నాకు సార్ షూట్లో ఎక్కడ ఉన్నా సరే టైం ఉన్నప్పుడు హీ వాచ్ ఎవ్రీ సింగిల్ ఎపిసోడ్ ఎవ్రీ డే. ఒకరోజు అడిగాను నేను, సార్ ఐ టేక్ అప్ ద జాబ్, ఐ హావ్ టు డూ ఇట్ రైట్. ఎస్, that is why he was able to relate to everybody in the house and everything. He watches every single episode every day. వితౌట్ బాబు గారు దెర్ ఈజ్ నో బిగ్ బాస్. ఇది నేను ముఖస్థితి ఎవరి ముందైనా సరే ఇదే చెప్పేస్తాను నేను. ఎందుకంటే మనం ప్రేమించేసినప్పుడే దానికి ఒక క్రెడిబిలిటీ వస్తుంది, అది మనకి ఆడియన్స్కి కనిపిస్తుంది. సో అలాగే ఆ రోజున హౌస్లోకి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు బాబు గారు. ఎవరై అమ్మాయి ఎంత బాగుంది, చూస్తే అమ్మాయి వరాలు, నా సామిరంగా వరాలు ఎలా పట్టుకొచ్చారండి రైట్ గారు? ఇన్స్టాగ్రామ్లో చూశానండి. నేను చూసిన తర్వాత అంత నైస్, చాలా అట్రాక్టివ్ అండ్ వెరీ ఎక్స్ప్రెసివ్. సో ఈ వరాలు అన్న క్యారెక్టరు ఎక్కువ తన నైస్తోనే కన్వే చేయాలంట. సో దీన్నైతే యాప్ట్ అనుకుని అందరం డిస్కస్ చేసి తనైతే బాగుంటుంది అనుకున్నాం. అండ్ ఇమీడియట్గా సార్ కూడా
ఈ వరాలు బిన్నీలు ఎలా పట్టు నిజంగా బిన్ని ఒక స్టోరీ పట్టుకుని తిరిగేవాడండి. నాకు తెలుసు బాబు గారు, బిన్ని ఒక స్టోరీని పట్టుకుని తిరిగేవాడు. ఒక నైట్ ఎఫెక్ట్ లో నైట్ అంతా జరుగుతుంది ఆ సినిమా. అది మొత్తం కూడా యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ఉంటది. రాలా అది దానికి బారగాడు రాలేదు. ఇంకోటి ఉంటుంది విని దగ్గర. అది చెప్తే మళ్ళీ మనోడికి ఫస్ట్ డాన్స్ మాస్టర్ అనుకుంటాం. ఫస్ట్ సినిమా అదే సినిమా చూపిస్తాం మామ. దీనికి బాబు గారు ఇది అన్నిటికీ రిలేటింగ్ వచ్చి మొత్తం మళ్ళీ మీ దగ్గరికే వస్తండి. ఇది కూడా నేను చెప్తా ఎలాగో. మీ ఫస్ట్ సినిమా మీరు నాకు ఫస్ట్ సినిమా ఇచ్చారు. నేను ఒకరిని ప్రొడ్యూసర్ని చేశాను, నా ఫ్రెండ్ని. ఆ ఫ్రెండ్ గారి పేరు బెక్కం వేణుగోపాల్. మనోడికి సినిమా ఇచ్చాడు. ఇతనికి